వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మదర్స్ వెల్. సాటర్డే అంటే మన ఛానల్లో చిట్ ఉంటుంది కదా. సో ఈ రోజు చిట్ కి ఎవరు వచ్చారంటే, బేసిక్గా మనం షాపింగ్స్కి వెళ్ళడం, షోరూమ్స్కి వెళ్ళడం ఇలా చేస్తూ ఉంటాం కదా. ఆ టైంలో మనకి చాలా హెల్ప్ఫుల్ అయ్యేది అక్కడ ఉండే స్టాఫ్. సో ఈ రోజు మనం ఎవరి కష్టాల కోసం తెలుసుకోవాలనుకుంటున్నాం అంటే, రీటైల్లో వర్క్ చేస్తున్న స్టాఫ్ కోసం తెలుసుకోవాలనుకుంటున్నాం. వీళ్ళ టైమింగ్స్ ఎలా ఉంటాయి, వీళ్ళ వర్క్ లైఫ్ ఎలా ఉంటుంది, అసలు వాళ్ళకి ఉండే కష్టాలు ఎలా ఉంటుంది. ఎప్పుడు మనం మన పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తాం, లైక్ మనం వెళ్ళడం, షాపింగ్ చేసుకోవడం అండ్ వాళ్ళు మనకి ఐటమ్స్ చూపించడం. సో ఇది మన పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే చూస్తాం. ఒక్కసారి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది, అసలు వాళ్ళ స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి కూడా మనం తెలుసుకుందాం. సో ఈ రోజు మన ఈ చిట్ చాట్కి రీటైల్ ఫీల్డ్ నుండి వస్తున్న ఇద్దరు పర్సన్స్ ఎవరంటే ఎలీషా అండ్ నారాయణ. హాయ్ ఎలీషా, నారాయణ. సో ఒకసారి మీ గురించి మా వాళ్ళకి ఇంట్రో. తిన పేరు నారాయణ, తిన పేరు ఎలీషా. వీళ్ళు వర్క్ చేస్తున్నారు యాజ్ అ సేల్స్ ప్రమోటర్. సో నేను ఈరోజు మీకు కొన్ని క్వశ్చన్స్ అడిగి, ఆ క్వశ్చన్స్ ద్వారా అసలు మీ వర్క్ లైఫ్ ఎలా ఉంటుందో మా వాళ్ళకి చెప్పాలనుకుంటున్నాను. యాజ్ ఎ రీటైల్ పర్సన్ ఈవెన్ నాకు కొన్ని సో అంటే మీరు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు? ఎంజాయ్మెంట్ ఏమి ఉండదు. మార్నింగ్ వెళ్ళగానే ఇంకా నైట్ ఎప్పుడు అవుతుందా అని చూడాలి, ఇంకా అలాగే స్టోర్ లో ఉండే. సో యాజ్ ఎ కస్టమర్ నేను మాట్లాడతాను. ఇప్పుడు మేము యూజువల్లీ స్టోర్స్కి వస్తూ ఉంటాము. అయితే మేము ఎక్కువ ఫేస్ చేసే థింగ్స్ ఏంటంటే, మీ స్టాఫ్ ఉంటారు కదా, సేల్స్ ప్రమోటర్స్ ఉంటారు, మీరు కస్టమర్ సపోర్ట్ చేస్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు మీ నుండి సపోర్ట్ సరిగా రావట్లేదు అని మాకు ఒక ఫీలింగ్ వస్తుంది. అంటే మేము అడిగింది మీరు చూపించట్లేదని, మేము ఏ అడిగినా మీరు లేదంటున్నారని. సో మీ దగ్గర నుంచి సరిగా మాకు ఆన్సర్ రావట్లేదు అని యాటిట్యూడ్ చూపిస్తున్నారు. స్టాఫ్ అయ్యి ఉండి వీళ్ళకి ఇంత యాటిట్యూడ్ ఏంటి అని ఒక ఫీలింగ్ వస్తుంది మాకు. సో దానికి మీరు ఏం ఆన్సర్ చెప్తారు? ఆల్రెడీగా మనకి డేలో చాలా మంది కస్టమర్స్ వస్తూ ఉంటారు. వాళ్ళకి ఒక పాయింట్ మీద ఒక్క ప్రోడక్ట్ చూపించినప్పటికీ మేము చాలా ప్రోడక్ట్ చూపిస్తూ ఉంటాం. అప్పటికే చాలా అలిసిపోయి ఉంటాం. కాబట్టి నెక్స్ట్ వచ్చే కస్టమర్ కొంచెం తక్కువ అవ్వచ్చు, కానీ దాంట్లో ఏమి పార్షియాలిటీ ఏమి చూపించడం ఉండదు. ఎప్పుడైనా కస్టమర్కి అనేది మేము బెస్ట్ ఇవ్వడానికి చూస్తారు కదా ఎవరైనా. అలాగే కొంతమంది ఎక్కువ కస్టమర్ కొంచెం ఇరిటేట్ చేస్తూ ఉంటారు. ఒక ప్రోడక్ట్ కోసం వచ్చి 10-15 వేసుకొని చూసి సడన్ గా నచ్చదని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చే కస్టమర్స్ కి ఆ ఇంపాక్ట్ అనేది పడుతూ ఉంటుంది. కాబట్టి కొంచెం అలా రిలీజ్ అవ్వాలి. కానీ అంటే మీరు మార్నింగ్ నుండి ప్రెషర్ అయ్యి ఉండడం వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి తప్ప వేరే మీకు సేల్ టార్గెట్స్ ఇలాంటివి ఉంటాయి కదా? ఎస్ మ్యామ్, సేల్స్ టార్గెట్స్ ఉంటాయి. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఇచ్చిన టార్గెట్ రీచ్ అవ్వకపోయినా మనకి శాలరీ మీద ఒక అనేది పడుతూ ఉంటుంది. అయితే మీరు బాగా అంటే కొన్ని వర్స్ట్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఈవెన్ యాజ్ అ రిటైల్ మేనేజర్ నేను కూడా కస్టమర్స్ దగ్గర నుంచి కొన్ని ఫేస్ చేసినవి ఉన్నాయి. సో ఇక్కడ నా ఎక్స్పీరియన్స్ చెప్పడం కన్నా యాజ్ ఎ స్టాఫ్ మీ ఎక్స్పీరియన్స్ చెప్పడం ఇంపార్టెంట్ కాబట్టి, సో ఎవరైనా కస్టమర్స్ వచ్చినప్పుడు కొన్ని ఫేస్ చేస్తాం. మీరు అలా చాలా పెద్దగా ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా ఫ్రమ్ కస్టమర్స్? చాలా బాధాకరమైన ఇన్సిడెంట్స్ కానీ? అదే ఒక కస్టమర్స్ వచ్చారు కదా మన ఫ్యామిలీ ఆర్గ్యుమెంట్ అంటే ఒక సైజ్ అనేది ఒక బాక్స్ లోని కూడా ఒకసారి మిస్ మ్యాచ్ అవుతూ ఉంటుంది. వీడు ఒకసారి అలాగే ఒక కస్టమర్ కి చూపించారు, అలాగే కొంచెం ఎక్కువ ప్రోడక్ట్ అనమాట, 4000 ప్రోడక్ట్ చూపించాడు, ఇచ్చారు, బిల్లింగ్ అయిపోయింది. లాస్ట్ లో బిల్లింగ్ అయిపోయిన తర్వాత చెక్ చేస్తే ఒక సైజు వేరేది ఉంది, సూచన కూడా వేరే. చూసి మేము ఉండండి సైజ్ కరెక్షన్ ఉందని చెప్పి తీసుకురావడం కలిసి వాళ్ళు పెద్ద ఇష్యూ చేశారు. వీడే మనకి సేల్స్ మ్యాన్ చెక్ చేసుకుంటాం మళ్ళీ లాస్ట్ లో, మళ్ళీ ఇంటికి వెళ్ళి రావడం ఎందుకని. ఈ లోపు వీళ్ళేమో అదేంటి మీరు చూసుకోవాలి కదా, మేము ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వస్తే అలాగే ఎలాగని మళ్ళీ పెద్ద ఆర్గ్యూ చేశారు. అలా కూడా జరుగుతూ ఉంటాయి కొన్నిసార్లు. యాక్చువల్లీ అంటే ఇప్పుడు మీరు ఫుట్వేర్ కోసం మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఫుట్వేర్ కోసం ఒకసారి అడుగుతాను. అంటే ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు మీరు మీ జాబ్ గురించి ఏం చేస్తున్నారు అని అడిగినప్పుడు మీరు ఎప్పుడైనా అనీజీగా ఫీల్ అయ్యారా? నేను ఇలా ఫుట్వేర్ లో సేల్స్ ప్రమోటర్ గా వర్క్ చేస్తున్నా అని చెప్పడానికి ఏమైనా అనీజీ ఫీల్ అయ్యారా? అనీజీ అంటే మరి ఎడ్యుకేషన్ పర్పస్ వచ్చేసి వేరే ఉండి మరి లో చేస్తున్నారు కదా, ఉన్నది పని డిగ్నిటీ ఆఫ్ లేబర్ తెలిసిందే కదా. ఫ్యామిలీ కోసం కొన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అవకాశం వచ్చినప్పుడు చేంజ్ అవ్వడం. ఇంకా అయితే మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేనైతే డిప్లొమా మెకానికల్ కంప్లీట్ అయిపోయింది. డిప్లొమా మెకానికల్ కంప్లీట్ చేసుకొని స్టాఫ్ గా వర్క్ చేస్తున్నా. మరి ఇప్పుడున్న ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో జాబ్స్ నోటిఫికేషన్ తక్కువ ఉండడం వల్ల నేను అలాగా ఈ డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. ఇంట్లోకి కొంచెం కష్టం అవుతుందని చెప్పి నేను ఇందులో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. నీ ఎడ్యుకేషన్? నాది డిగ్రీ అయ్యింది. డిగ్రీ చేసి ఇక్కడ వర్క్ చేస్తున్నా. ఎన్ని ఇయర్స్ నుండి నేను రిటైల్ ఫీల్డ్? ఓకే, డిగ్రీ చదువుతూ. ఓకే, సో అంటే ఎందుకని ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది? డిగ్రీ చదువుకొని ఇక్కడ ఎందుకు చేయాల్సి? కొన్ని విషయాల వల్ల చేయాల్సి వస్తుంది. ఇంత హయ్యర్ క్వాలిఫికేషన్స్ పెట్టుకొని మీరు ఇదే ఫీల్డ్ లో వర్క్ చేయడానికి రీజన్ ఏంటి? నేను ట్రై చేసినంత వరకు ట్రై చేస్తూ ఉంటాం. అంటే అప్పటి వరకు మనకి ఎంతో కొంత ఖర్చులకైనా ఉండాలి, ఇంట్లోకి ఉంటాయి కదా హౌస్ రెంట్ అలాగా, దానికోసం అని చెప్పి ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది. నేను 1 year చేసి ఉంటాను. నేను చూసిన దాంట్లో కొంచెం అంటే
స్టాఫ్ అంటే కొంచెం తక్కువ చేసి మాట్లాడడం ఇలా ఉంటాయి. అంటే కొంతమంది స్టాఫ్ అయ్యండి నీకేంటి ఇది ఉన్నాయి అంతగా అంటే ఇంట్లో వాళ్ళు ఉంటారు, ఫ్రెండ్స్ లో కూడా ఇదేంటి రావా చెప్పులు షాప్ లో చెప్పులు తొడుగుతున్నావు, కొంతమంది మా ఫ్రెండ్సే ఎగతాలు తీస్తుంటారు. నువ్వు వస్తావు నా చెప్పులు వేయి నాకు అది అని. వాళ్ళు ఏమనుకున్నా మన డిగ్నిటీ ఆఫ్ లేబర్ కింద చూసుకొని మనం చేసే ఒక పనిని చూసుకోవాలి, కానీ దానికోసం కింద పరచుకోకుండా ఆ ఒక పాయింట్ ఆఫ్ ఆలోచించి మేము చేస్తాం. అదే మీకు చూస్తూ ఉంటే ఇప్పుడు మీరు చెప్పిన ఒక పనిని చూసుకొని మున్సిపాలిటీ వాళ్ళని తీసుకుని ఉంటే చెత్తలు ఎత్తాలి వాళ్ళకి, అదే వాళ్ళు తక్కువ చేసి మాట్లాడితే ఒక రోజు స్ట్రైక్ జరిగింది రెసిడెంట్ గా. జరిగితే వాళ్ళు చూసారు కదా మీకు ఎంత దారుణంగా మొత్తం ఏరియా మొత్తం. యాక్చువల్గా మేమంటూ లేకపోతే మీ సర్వీస్ అనేది మీకు ఎవరు ఇవ్వడానికి కూడా అంత కష్టం అవుతుంది. మీరు అడిగిన ప్రోడక్ట్ మేము స్టాక్ రూమ్ నుంచి తేవాలి. కొంతమందికి స్టాక్ రూమ్ పక్కనే ఉంటుంది, కొంతమందికి ఫ్లోర్ లో ఆ ఫ్లైవర్ లో ఉంటుంది. మేము వెళ్ళి ఆ ఫ్లోర్ లో సర్చింగ్ చేసే లోపు కూడా కస్టమర్స్ ఆగకపోతే కష్టం. వాళ్ళు ఈ లోపు వెళ్ళి మేనేజర్ కంప్లైంట్ చేస్తాం మీరు సర్వీస్ ఇవ్వట్లేదు, ఇట్లా కూడా కొంచెం చేయడం. మేడం కొన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాం, కొంచెం పెద్ద ప్రొఫెషనల్స్ ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు మనకి ఏంటంటే ఇలా కాల్స్ రాగానే మేము వెళ్ళాల్సి వచ్చింది, అక్కడ వర్క్ చూడాల్సి వచ్చిందని. మేము కూడా మాది అనేది వీక్ ఆఫ్ లో కూడా మేము కాల్ చేయగానే మేము కూడా వెళ్తాం, కానీ మా ఒక ప్రొఫెషన్ ని మా ఒక సర్వీస్ మాత్రం తక్కువ చేసి చూస్తూ ఉంటారు. ఆ టైంలో కొంచెం బాధేస్తూ ఉంటుంది. అయితే మరి ఎవరైనా ఈ రీటైల్ ఫీల్డ్ కి రావాలనుకుంటే ఇప్పుడు మీరు చాలా ప్రాబ్లమ్స్ చెప్పారు కదా, సో మీకు ఓన్లీ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు నాకు కనిపిస్తుంది. ఎవరైనా రావాలి ఈ ప్రొఫెషన్ కి అనుకుంటే అసలు మీరు అంటే సజెస్ట్ చేస్తారా, అసలు రావద్దని చెప్తారా? లేదు, సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు వీడిని తీసుకున్న మనం అనేది చాలా ఎక్స్పీరియన్స్ చేసాం. అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి అందులో మనం ఇప్పుడు దాకా చేసుకుని మేము ప్రాబ్లమ్స్ చెప్పగానే దానివల్ల బెనిఫిట్ చెప్పలేదు మీకు. ఇప్పుడు దానివల్ల ఏంటంటే మాకు శాలరీ ఇప్పుడు ఎక్కడైతే మాకు జాబ్ అనేది మాకు చాలా ట్రై చేసాం, కొన్ని కంపెనీస్కి వెళ్ళాం, కొన్ని అక్కడికి ఇక్కడ తిరిగాం. మా క్వాలిఫైన్ దగ్గర జాబ్ ఎక్కడ దొరకపోతే ఇంట్లో ఫుడ్ లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది అవడం వల్ల ఉంటుంది కదా. ఆ టైంలో కూడా రిటైల్ ఫీల్డ్లో మనం తీసుకొని మమ్మల్ని ఆదుకొని కొంచెం అంటే వాళ్ళు కూడా సపోర్ట్ చేసడం వల్ల మనం తీసుకున్నాం. కాబట్టి కొంచెం వాళ్ళు తక్కువ చేసి చూడకుండా వాళ్ళ సర్వీస్ని కూడా మీరు గుర్తిస్తే బాగుంటుంది. సో అంటే మీకు రీటైల్లో గుడ్ ఉంది, బ్యాడ్ ఉందండి. యాక్చువల్ గా వీళ్ళ మాటలు విన్న దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, నా ఎక్స్పీరియన్స్ ని బట్టి నాకు తెలిసింది, నేను చూసింది ఏంటంటే స్టాఫ్ ని తక్కువ చేయడం నేను కూడా చాలా సార్లు చూసాను. సో మీరు చూసినంత వరకు మీరు స్టాఫ్ ని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు. యాక్చువల్ గా ఇప్పుడు వీళ్ళ మాటలు విన్నదాన్ని బట్టి వీళ్ళు కూడా మంచిగా చదువుకున్న వాళ్ళే, వాళ్ళకి జాబ్స్ దొరక ఇంట్లో సిచ్యువేషన్స్ వల్ల ఇలాంటి వర్క్స్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి వర్క్స్ అంటే దాన్నేమీ మీరు తక్కువ చేసి చూడక్కర్లేదు, ఇది కూడా ఒక ప్రొఫెషన్. ఇంకొకసారి మీరు ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక స్టాఫ్ ఎవరైనా సరిగా రియాక్ట్ అవ్వకపోతే మాక్సిమం కొంచెం స్మూత్ వేలో డీల్ చేయడానికి ట్రై చేయండి. వీళ్ళేం చేస్తారులే అన్నట్టు వాళ్ళ మీద అడగడం కానీ ఇలాంటివి నేను కూడా చాలాసార్లు చూసాను. దయచేసి వాళ్ళకు కూడా కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి. ఈవెన్ వాళ్ళు మనుషులే, వాళ్ళు చదువుకున్న వాళ్ళే, వాళ్ళు చేసేది ఒక జాబే, ఫ్రీ సర్వీస్ అయితే ఏం చేయట్లేదు కదా. సో ప్లీజ్ దయచేసి వాళ్ళకి కూడా రెస్పెక్ట్ ఇవ్వండి. రీటైల్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో యాజ్ అ స్టాఫ్ వాళ్ళందరూ కూడా మీరు తక్కువగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు కూడా చేస్తున్నది ఒక జాబే, ఒక సర్వీస్ రిలేటెడ్ జాబ్. సో మిమ్మల్ని మీరు ప్రౌడ్గా ఫీల్ అవ్వండి. మీరు ఇంట్లో సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తూ ఆ ఫినాన్షియల్ థింగ్ కోసం మీరు ఈ జాబ్స్ చేస్తున్నారు. సో మీరు ఎందుకని మీరు తక్కువగా ఫీల్ అవుతారు, అసలు అవసరం లేదు. అండ్ స్టాఫ్ గా వర్క్ చేస్తున్నారు కదా అని వాళ్ళని మీరు తక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదు. బికాస్ వాళ్ళు కూడా మంచిగా స్టడీస్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు లీడ్ చేసుకుంటున్నారు. సో ప్లీజ్ డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్. ఆల్ ది బెస్ట్ రీటైల్ పీపుల్.